విజయవాడతో పాటు రాష్ట్ర జైలు అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైల్లో రాజభోగాలు చేయడంపై మండిపడ్డారు. వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో కొత్త ఫ్రిడ్జ్, కొత్త టీవీ సమకూర్చారని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో జైలు అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట నుంచి రోజు భోజనం ఎలా తీసుకొచ్చారని నిలదీశారు. విజయవాడతో పాటుగా రాష్ట్ర జైలు అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా, విజయవాడతో పాటు రాష్ట్ర జైలు అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైల్లో సకల రాజభోగాలు సమకూర్చారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈ రోజు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పైగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలి అని కూడా ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నారావారిపల్లి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చారు. వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో కొత్త ఫ్రిడ్జ్, కొత్త టీవీ సమకూర్చారు అని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. ఒకవేళ డోనర్స్ ఈ ఫ్రిడ్జ్, టీవీ ఇచ్చినప్పటికీ కూడా దీనికి ఎవరు ఆయన రూమ్ లోకి ఎలా వెళ్ళాయి అనేది కూడా ముఖ్యమంత్రి ప్రధానమైన అభ్యంతరం లేవనెత్తారు. బయట నుంచి రోజు భోజనం ఎలా తీసుకొచ్చారని, ఏమైనా న్యాయస్థానం బయట నుంచి రోజు భోజనం తీసుకురావచ్చని ఆదేశాలు ఇచ్చిందా అని కూడా ఆయన అధికారులను నిలదీశారు. ఎవరి ఆదేశాలతో ఇది ఎంత చేశారో, ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారో కూడా తనకు నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. వెంకటరెడ్డికి బెయిల్ వ్యవహారంలో కూడా అధికారులు అప్పట్లో సరిగ్గా వ్యవహరించలేదు అని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా వెంకటరెడ్డికి జైల్లో రాజభోగాలు సమకూరాయి అని చెప్పి తెలియటంతో ఆయన మరింత మండిపడ్డారు. దీని వెనక ఎవరున్నారు, పై నుంచి కింద వరకు ఎవరెవరిని మేనేజ్ చేశారు, ఇటువంటి రాజభోగాలు ఎవరు సమకూర్చారు, దీనికి ప్రధాన కారణం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది కూడా తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దీనికి బాధ్యులైన వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తనకు నివేదిక కావాలని చెప్పి సీఎం స్పష్టం చేశారు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రామారావు.